రాటాటోయ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ వంకాయ, క్యాప్సికమ్, జుకునీ, టొమాటో, ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్, ఇది అకంపనీమెంట్ కోసం బ్రెడ్, బటర్, సీజనింగ్ పౌడర్, ఇది ఫ్రెంచ్ సీజనింగ్ అంటారనమాట. క్లాసిక్ ఇటాలియన్ సీజనింగ్ కానీ ఫ్రెంచ్ కానీ అనుకోవచ్చు అది. దాంతోపాటు టొమాటో సాస్, మిరియాల పొడి, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, దీంట్లో టొమాటో సాస్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేసేటప్పుడు కూడా చేస్తారు. ఈ డిష్ని 2 పద్ధతుల్లో తయారు చేసుకుంటారు. ఒకటి మనం ఇప్పుడు తయారు చేసుకోబోయే పాన్ ఫ్రైడ్ కావచ్చు, ఈ స్టైల్లో ఒకటి తయారు చేస్తారు. రెండోది బేకింగ్ స్టైల్లో కూడా తయారు చేసుకుంటారు. బేకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇదే ఇంగ్రీడియంట్స్ని అన్ని ముక్కలు చేసేసుకుంటారు. ప్రిసైజ్ సైజ్లో క్యూబ్స్ కానీ లేకపోతే స్లైసెస్ కానీ రౌండ్గా స్లైసులు తయారు చేసుకొని వీటిలోకి ఇవన్నీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా బటరు, సీజనింగు, మిరియాల పొడి, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసి లేయర్ నీట్గా అట్లా పేర్చుకుంటారనమాట. స్లైసుల్ని రౌండ్గా పేర్చేసి తీసుకెళ్ళి ఓవెన్లో బేక్ చేస్తారు. బాగా బేక్ అయిన తర్వాత తీసుకొని బ్రెడ్తో పాటు కన్జ్యూమ్ చేసుకుంటారు. ఇదో పద్ధతి. అలాగే సేమ్ డైస్ చేసుకున్న అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నా కూడా అదే విధంగానే బేక్ చేసుకోవచ్చు. మనం క్యూబ్స్ కట్ చేసి ప్యాన్లో కుక్ చేసుకోబోతున్నాం. బేకింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా బేక్ అయిన తర్వాత పైనుంచి టొమాటో సాస్ పోస్తారనమాట. మనం దాంతోపాటు కుక్ చేసుకుంటున్నాం. రైట్, ఎనీవే ఫటాఫట్ వంట పూర్తి చేసేద్దాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. గార్లిక్ చాప్ చేసుకుందాం. గార్లిక్, ఆనియన్ కాస్త మీడియం సైజ్ కానీ కొంచెం పెద్దగా అయినా సరే డైస్ చేసుకోవాలి. ఈ సైజ్ డైసులు చేసుకుందాం. పాన్ హీట్ ఎక్కింది లోపు దీంట్లో వెన్న వేసుకుంటున్నా. ఫ్రెంచ్ డిష్లు ఎక్కువ వరకు కూడా బటర్ తోటే తయారు చేస్తూ ఉంటారు. చాలా సాఫ్ట్గా ఉంటాయి, మంచి ఫ్లేవర్స్ తోటి ఉంటాయి. నాకైతే బాగా ఇష్టం. కాంటినెంటల్ డిషెస్ అంటాం కదా, అవన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంటాయి. సాఫ్ట్గా, మీకు తెలుసు, ఫ్లేవర్స్ డామినేట్ చేస్తూ ఉంటాయి. మన ఇండియన్ కానీ అదేవిధంగా మిడిల్ ఈస్టర్ను, మెడిటరేనియను, మెక్సికను ఇట్లాంటి డిష్ల్లో కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. బటర్ వేడెక్కిపోయింది. ఇందులో గార్లిక్, వెల్లుల్లి వేసుకున్నాం. అలాగే ఉల్లి, క్యారెట్ డైస్ చేసి వేసుకుంటా. ఎగ్ ప్లాంట్ డైసెస్ చేసుకుందాం. ఈ వంకాయ ఎప్పుడైతే మనం వండుతామో ఆ టైంలో ప్రతిసారి కూడా నేను ఒక విషయాన్ని చెప్తూ ఉంటా. ఇవాళ రేపు మన గ్లోబలైజేషన్ బాగా ఎక్కువైపోయింది. మనం కూడా వేరే వేరే ప్రదేశాలకు తిరుగుతున్నాం, వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, పిల్లలు వెళ్ళాల్సి వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. యూజువల్లీ మనకు చదువుకునే రోజుల్లో కావచ్చు, యూజువల్గా మనం ఇక్కడ వాడే పదం కానీ దీన్ని బ్రింజాల్ అని వాడుతూ ఉంటాము. బట్ ఒరిజినల్ ఇంగ్లీష్ నేమ్ బ్రింజాల్ కాదు, ఎగ్ ప్లాంట్ అంటారు దీన్ని. చాలా దేశాల్లో బ్రింజాల్ అంటే తెలియదు.
మన ఇండియా, బంగ్లాదేశ్ ఇట్లాంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే దీన్ని బ్రింజాల్ అంటారు. ఇంకెక్కడైనా సరే ఇంగ్లీష్లో దీన్ని ఇంగ్లీష్ పేరు చెప్పాలి అంటే రైట్ నేమ్ ఈస్ ఎగ్ ప్లాంట్, నాట్ బ్రింజాల్. ఓకే, ఎగ్ ప్లాంట్ చాప్ చేసుకుందాం. టడా, అప్పుడే ఒక రూపురేఖలు వచ్చేసాయి దీనికి కూరకి. తదుపరి జుకుని. ఈ జుక్కుని మనం చాలా తక్కువ వాడుతూ ఉంటాం మన దగ్గర, బట్ యూరోపియన్ స్టైల్లో, యూరోపియన్ సైడ్స్ చాలా ఎక్కువ వాడతారు జుక్కుని. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లోనూ ఉంటుంది, రెండు కూడా బాగానే వాడతారు వెజిటేబుల్స్ కింద. కీరకాయని పోలి ఉంటుంది కానీ కీరకాయ అంత వాటరీ ఉండదు, అంత స్వీట్నెస్ కూడా ఉండదు, కొంచెం బ్లంట్ టేస్ట్ ఉంటుంది. అండ్ బెల్ పెప్పర్. దీన్ని బెల్ పెప్పర్ అనొచ్చు, క్యాప్సికమ్ అనొచ్చు, అంతేనా? అంతే. బెంగళూరు మిరపకాయ అనొచ్చు. ఇది కూడా వేసుకుంటున్నా. టొమాటో కూడా డైస్ చేసుకోవాలి. కొంచెం మగ్గడానికి హెల్ప్ అయ్యేలాగా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సీజనింగ్ కూడా అయిపోతుంది పనిలో పని. రాతాతోయి అనేది స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. రాటాటోల్లీ అన్నట్టుగా ఏదో ఉంటుందన్నమాట. ఆ పేరు మీద తెలుసా మీకు ఈ డిష్ ఎంత ఫేమస్ అంటే ఫ్రెంచ్లో ఆ పేరు మీద సినిమా కూడా వచ్చింది. ఒక ఎలుక ఉంటుంది, యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. అది గ్రాఫిక్స్ డిపెండెంట్గా ఉంటుంది. షెఫ్ అది వంటలు చేస్తూ ఉంటారు, సూ షెఫ్, ఎగ్జిక్యూటివ్ షెఫ్, వేరు వేరు వ్యక్తులతోటి. అంత ఫేమస్ అనమాట ఈ డిష్. ఓకే, నా సీజనింగ్ టైం. ఫస్ట్ సాస్ వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ కలిపి వేస్తున్నా, సాస్ ఈజీగా మిక్స్ అవ్వడానికి ఉంటుంది. కొద్దిగా వాటర్ దీనికి కూడా కావాలి, అందుకని. పర్ఫెక్ట్. కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నా. కాస్త స్పైసీ సైడే ఉంది కదా కంపారిటివ్లీ. సీజనింగ్ పౌడర్ అండ్ ఫైనలీ చిల్లీ ఫ్లేక్స్. డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.